ఎడారిలో సెలయేర్లు మే 24వ తేదీ. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. అయితే దేవుడు అనుకున్న సమయం వచ్చేదాకా మనం వేచి ఉండడానికి సిద్ధపడాలి. దేవుడికి కొన్ని నిర్ణీతమైన సమయాలున్నాయి. ఎప్పుడు అనేది మనకి తెలియని మర్మం. మనకవి తెలియవు కానీ ఆ సమయాల కోసం మనం ఎదురు చూడాల్సి ఉంది. అబ్రహాము హారాన్లో కాపురమున్నప్పుడే దేవుడు ఆయనతో మరో 30 ఏళ్ళకి నీకు కొడుకు పుడతాడు అని చెప్పినట్టయితే అబ్రహాము అంతకాలం కనిపెట్టాలి కాబోలనుకొని నిరుత్సాహపడేవాడే. కానీ దేవుడు తన ప్రేమ కొద్దీ ఆ సంవత్సరాల తరబడి కనిపెట్టడాన్ని అబ్రహాముకి లేకుండా చేసి ఆ వాగ్దానం నెరవేరడానికి ఇంకా కేవలం నెలల గడువు ఉందనగా అబ్రహాముతో చెప్పాడు, ఈ కాలమున నిర్ణయ కాలమునకు సారాకు కుమారుడు కలుగును. ఆదికాండం 18వ అధ్యాయము 14వ వచనం. నిర్ణయ కాలం ఎట్టకేలకు రానే వచ్చింది. ఆ ఇంట్లో పసివాడి నవ్వులు కేరింతాలు వింటూ ఆ ముసలి దంపతులు గతకాలమంతా తాము పడిన తమ మనస్తాపాన్ని మర్చిపోయారు. కళ్ళు కాయలు కాసేలా కనిపెట్టే క్రైస్తవుడా, నిరుత్సాహపడకు. నీవు ఎవరి కోసమైతే కనిపెడుతున్నావో ఆయన నిరాశపరిచేవాడు కాడు. తాను నియమించిన సమయానికి 5 నిమిషాలు కూడా ఆలస్యం చేయడు. శీఘ్రంగానే నీ విచారం ఉత్సాహంగా మారుతుంది. దేవుడు నిన్ను ఆనందంలో ముంచెత్తినప్పుడు ఎంత దీవెనకరమైన స్థితి అది. సూర్యోదయానికి ముందు చీకటి పటాపంచలైనట్టే ఆ సమయం వచ్చేసరికి విచారం, ఏడుపు దూరంగా పారిపోతాయి. మనం ప్రయాణికులమే. ప్రయాణపు చిత్రపటాలను దిక్సూచిని కెలకడం మనకి తగదు. సర్వం తెలిసిన మన పైలట్ ఆ వ్యవహారం అంతా చూసుకుంటాడు. కొన్ని పనులు ఒక్క రోజులో అయిపోవు. సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో సాక్షాత్కరించే వింత రంగులు ఒక్క క్షణంలో తయారయ్యేవి కావు. ఓ శుభదినాన బండరాళ్ళు చదును అవుతాయి. ఏ రోజది ఎవరికి తెలుసు? నెర్రలు విచ్చిన నేల నీరు తాగుతుంది నిండుగా. అడ్డుగడియలు విరుగుతాయి, తలుపులు తెరుచుకుంటాయి. కఠినమైన చోట్లు సాఫీ అవుతాయి, వంకర దారులు తిన్నగా అవుతాయి. ఓపికగా కనిపెట్టే హృదయమున్నవాడికి జరుగుతాయి ఇవన్నీ. దేవుడు నిర్ణయించిన ఘడియల్లో అది రేపో మాపో ఎవరికి తెలుసు? తెలిసిందల్లా తప్పక జరుగుతాయని.